యూపీలోని సంభల్లో శివాలయం బయటపడ్డ కొద్ది రోజులకే శతాబ్దాల చరిత్ర ఉన్న పురాతన మెట్ల బావి బయటపడింది. 1857లో సిపాయిలు తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ సైన్యం నుండి తప్పించుకోవడానికి పోరాట యోధులు ఈ టనల్ ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో రోజుకో వింత వెలుగులోకి వస్తోంది. ఎక్కడ తవ్వితే అక్కడ చరిత్ర వెలుగు చూస్తోంది. సంభాల్ జిల్లా చందోసి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో పాత మెట్ల బావి బయటపడింది. ఇది రాజారాణి సురేంద్రవాల ఎస్టేట్ గా చెప్తున్నారు. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మెట్ల బావి ఉందని సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా చెప్పారు. ఇందులో 4 గదులు ఉన్నాయని, ఇందులో 3 అంతస్తులను మార్బుల్తో నిర్మించారని, ఆ పై అంతస్తులు ఇటుకలతో నిర్మించారని ఆయన వివరించారు. 150 ఏళ్ల క్రితం ఈ బావిని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ బావి నుంచి బంకే బిహారీ ఆలయానికి దారి ఉన్నట్టు చెప్తున్నారు. మెట్ల బావి సమీపంలోని ఆక్రమణలు తొలగించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా 210 చదరపు మీటర్ల ప్రాంతాన్ని తవ్వారు. సంభాల్లో 4 దశాబ్దాల తర్వాత బయటపడ్డ శివాలయంలో ఇప్పటికే పూజలు జరుగుతున్నాయి. సంభాల్లో బయటపడ్డ ఆలయంలో గత 2 రోజుల నుంచి పురావస్తు శాఖ దర్యాప్తు చేపట్టింది. అయితే 1857లో సిపాయిల తిరుగుబాటు సందర్భంగా ఈ బావిని నిర్మించినట్టు స్థానికులు చెప్తున్నారు. బ్రిటిష్ వాళ్లు కళ్లు గప్పి తప్పించుకోవడానికి ఆనాటి పోరాట యోధులు ఈ టన్నెల్ ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. బావి బయటపడ్డ ప్రాంతంలోనే మరో పురాతన ఆలయం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సంభాల్లో ఇలాంటి చాలా ఆలయాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు.